దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్ వచ్చి నడుము తాకి కరెంట్ షాక్ లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, లైఫ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలోనే మన యొక్క జీవముంది, మన యొక్క జీవితం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచ నిర్మాణములు ఆది కాండం మీరు చదివితే మొదటి అధ్యాయంలో ఫస్ట్ జలముల మీద ఆత్మ అల్లాడుచున్నది అంటాడు. ఆ ఆత్మ ద్వారా దేవుడు పలికిన మాట ద్వారా ఈ లోకము సృష్టించబడినది అనేది బైబిల్ ప్రకారం అక్షరాల సత్యం. అలాగే మనలను సృష్టి అంతా చేసినాక మనలను కూడా ఆయన పోలికలు, ఆయన స్వరూపములో చేసి అదే జీవాత్మను మనలో ఊది దేవుడు మనల్ని సమస్తమును ఏలండి లోబర్చుకోమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు. ఇవన్నీ కూడా ఈ ప్రపంచ నిర్మాణం అంతా దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జరిగింది. అయితే భక్తుడైన పౌలు కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు ప్రతి ఒక్క దేవుని కుమారుడికి, కుమార్తెకు అర్థమైతే అసలు ఏ భయం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ రోగమున్నా, ఏ అప్పున్నా, ఏ చీకటి క్రియలున్నా, ఏ సమస్య ఉన్నా మనము భయపడవలసిన అవసరం లేదండి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలకు అసలు ఆత్మనే వారు నమ్మరండి. ఆమేన్, హల్లెలూయా. మీరు కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ప్రభు అంటాడు, ఆత్మలోనే ప్రతి ఒక్క ఆశీర్వాదము దాగి ఉన్నదంటున్నాడు. ఈ ఆత్మ ద్వారా ఎవరెవరు ఎన్నెన్ని అద్భుత కార్యాలు చేశారో, ఎంతమందిని చనిపోయిన వారిని లేపారో నేను చివరిలో మీతో పంచుకుంటా. దయచేసి దేవుని ఆత్మను నమ్మమని అడుగుచున్నా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈరోజు మీరు రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు చూస్తే ఏమండి, మీరు జాగ్రత్తగా మీరు ఆలకిస్తే అక్కడ మొదటి వచనం అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. నేనెందుకు ఆత్మను గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే, ఆత్మ నియమములో మనము ఉండి తీరాలి. కనుక ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఏమండి 3 యోహాను 2 వచనం ప్రకారము భక్తుడైన యోహాన్ అంటాడు, ప్రియుడా
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలంటాడు. అంటే ఎప్పుడైతే ఆత్మ బలం కలిగి ఉంటామో, ఆత్మ బలము కలిగి ఆత్మానుసారంగా నడుస్తామో, ఆత్మలో వర్ధిల్లుతామో, అప్పుడే మనము ఖచ్చితంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. ఈరోజు లైఫ్ ఇన్ ద స్పిరిట్ అంటే ఆత్మలో ఉన్న జీవము మనకి ఏం చేస్తుందంటే 3 పనులు చేస్తుందండి. ఒకటి, ఆత్మ, దేవుని ఆత్మ మనకి ఐడెంటిటీని తీసుకొచ్చింది, అంటే గుర్తింపును తీసుకొచ్చింది. రెండవది, దేవుని ఆత్మ విటాలిటీ అంటే అవేకెన్స్ ఆఫ్ సోల్, అంటే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆత్మలో ఎలాగూ నివసించాలో లేకపోతే ఎలాగూ దానిలో వర్ధిల్లాలో ఆత్మ పనిచేస్తుంది. మూడవది ఏంటంటే దేవుని ఆత్మ మహిమలోనికి తీసుకువెళ్తుంది. ఒకటి, గుర్తింపునిస్తుంది. రెండోది, ఈ భూమి మీద ఉన్నప్పుడు నిన్ను చక్కగా నడిపిస్తుంది. మూడవది, నిన్ను మహిమలోనికి తీసుకువెళుతుంది. ఈ 3 పనులు పరిశుద్ధాత్ముడే చేస్తాడండి. చాలా మంది నమ్మని విషయం ఏంటంటే అసలు నీలో పరిశుద్ధాత్ముడే లేడంటాడు. కానీ పాపినని ఒప్పించేది కేవలము పరిశుద్ధాత్ముడే. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ దేహము దేవుడు మనకి అనుగ్రహించినది. ఇది పరిశుద్ధాత్మకు నిలయమే కనుక తప్ప మనం విచ్చలవిడిగా దీనితో పాపములోకి పడటానికో లేకపోతే విచ్చలవిడిగా మాట్లాడటానికో నీ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు నీకు ఈ దేహము ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చూడండి, ఎందుకు ఆత్మశక్తి, ఎందుకు ఆత్మ బలం మీకు కావాలి అంటే మీకు ఉదాహరణ చెప్తానండి. ఒక బైకు కదలాలన్నా శక్తి కావాలి, ఒక కారు కదలాలన్నా శక్తి కావాలి, ఒక ఫ్లైట్ ఫ్లై అవ్వాలన్నా శక్తి కావాలి, ఒక మిషన్ కదలాలన్నా పవర్ ఉంటేనే. ఆమేన్, హల్లెలూయా. అలాగే బైబిల్లో చెబుతున్న మాట ఏంటంటే అపోస్తలుల కార్యము 1:8 ప్రకారం పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏమండి మనము శక్తి నొందుతామంట. ఆమేన్, హల్లెలూయా. నేను 17 సంవత్సరాలకి సిక్ అయిపోయి చనిపోతానన్న స్టేజిలో పాస్టర్ గారు నిలబడి ప్రార్థించినప్పుడు దేవుని శక్తి నా మీద దిగి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈనాడు నా పరిచర్యలో నేను నిజం చెప్తున్నా. ఓషియా గ్రంథం 14:5 ప్రకారం చెట్టు మీద మంచు వలె వారి మీద నేను ఉంటానన్న వాగ్దానం పరిశుద్ధాత్మ మాటను తీసుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, వారు చీకటితో ఉన్నా, దురాత్మలతో ఉన్నా, లేకపోతే ఏ రోగముతో ఉన్నా, ఒక చంటి పిల్లవాడు 9 సంవత్సరాలు వాడు భయంకరంగా లోపల ఈ స్టొమక్ అంతా పాడైపోయి యూరిన్ అలాగే మోషన్ మిక్స్ అయిపోయి నోట్లో నుంచి పసరొస్తుంది, ఎక్కడ తిరిగినా తగ్గల. ఎప్పుడైతే ప్రార్థించాను ఫోన్లో, అతని మీదకి దేవుని ఆత్మ దిగి అది ఎంత సెటరేట్ అయిపోయి ఆత్మ ద్వారా అతను స్వస్థసిద్ధుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ అయితే ఈ యొక్క గుండె వాల్ క్లోజ్ అయిపోయింది, ఖచ్చితంగా ఆపరేషన్ అన్నారు. యశోద వాళ్ళు సికింద్రాబాద్ టెస్ట్ చేశారు, అయిపోండి అది మార్చాలన్నారు, ఆ వాల్ మార్చాలన్నారు. ఇప్పటికి 16 సంవత్సరాలైంది. అదే ఆత్మ ద్వారా దేవుడు ఆమెని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఎప్పుడైతే చక్కగా ఆరాధిస్తామో, వాక్యం ధ్యానిస్తామో, స్తుతిస్తామో ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లుతామండి. ఈరోజు ఎందుకు మాటికి నువ్వు అనారోగ్యవంతురాలు అవుతున్నావు, ఎందుకు మాటికి నువ్వు నష్టపోతున్నావంటే నువ్వు ఆత్మశక్తి నీకు తెలవదు. మొట్టమొదటి పాయింట్ నేను త్వరగా చెప్తాను. మొదటి పాయింట్ ఏంటంటే ఆత్మ మనకి గుర్తింపునిచ్చింది. ఏమి గుర్తింపునిచ్చింది అది మనం తెలుసుకుందాం. చూడండి, 2 విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఇక్కడ 1 నుంచి 8 వరకు చెప్పిన మాట ఏంటంటే శరీరము, ఆత్మ. ఇక్కడ ఏమంటే శరీరానుసారముగా జీవించేవారు శరీరానుగా మరణమనే పంటను కోస్తారు. అయితే ఆత్మానుసారంగా జీవించేవారు జీవమును కోస్తారు. మీరు బాగా ఆలోచిస్తే 8:9లో ఆత్మానుసారంగా జీవించే వారికి ఏముంటుందంటే కేవలం లైఫ్ అండ్ పీస్ ఉంటుందండి. శరీరం అంటే శరీరములు ఎప్పుడంటే తినటము, తాగటము, కొట్లాటలు, గొడవలు, అంటే నీ సెల్ఫ్ టాలెంట్ నీ యొక్క సెల్ఫ్ రైచియస్నెస్ మీద, నీ స్వనీతి మీద ఎవరైతే ఆధారపడతారో శరీరం ఏమి చెప్పితే శరీరం ఏమి చెప్పుద్దండి, నా ప్రాణమా తినుము తాగుమో సుఖించుము అంటది. కనుక ఆత్మానుసారమైన అంటే ఆత్మ నియమం ఏంటంటే మనకు ఖచ్చితంగా లైఫ్ అండ్ పీస్. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆత్మ నియమములో ఉన్నావో, ద లా ఆఫ్ ద స్పిరిట్లో ఉన్నావో, నీకు ఖచ్చితంగా
జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. మొట్టమొదటి పాయింట్ మనం చూసుకుంటే ఐడెంటిటీ, గుర్తింపు. ఈ గుర్తింపులో 9వ వచనం మనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించినడెలా మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కానే కాదు. గుర్తుపెట్టుకోండి, అసలు ఆత్మ లేదు, దేవుడు లేడు అన్న కాదు. ఆత్మ నీలో లేకపోతే నీలో ఎవరుండరంట? నీలో దేవుడే ఉండరంట. అందుకే ప్రభు ఏమంటాడు, ఏం గుర్తింపిచ్చాడు? ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడదురంట. ఆమేన్. సో మన గుర్తింపు ఏంటి? ఆత్మానుసారంగా నడిచే ప్రతి బిడ్డ కూడా వాళ్ళు దేవుని యొక్క కుమారులే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కానే కాదు. వితౌట్ స్పిరిట్, దేవుని ఆత్మ లేకపోతే వారికి నెమ్మది ఉండదు, వారికి సమాధానం ఉండదు. అలాగే ప్రతిసారి కూడా వారు ఇంకా పాపములోనే బంధించబడి ఉంటారు. ఆత్మానుసారంగా నడిచే వాళ్ళు మాత్రం పాపము నుండి విడిపించబడి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 7:5 ప్రకారం ఆత్మ లేనివాడు, శరీరానుసారముగా ఉండేవాడు పాపేచ్ఛలను మాత్రమే, సంఘానికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, కానీ ఆత్మ లేదు గనక పాపపు క్రియలను పాపేచ్ఛలను మాత్రమే చేస్తారు. అందుకని మనం అనుకుంటాం, ఎందుకు ఇతను ఇంకా దీవించబడతలేదు, ఎందుకు ఇంకా ఆశీర్వించబడలేదంటే ఒక్కటేనండి, ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? చక్కగా కృపావాక్యము, జీవం కలిగిన వాక్యం, సమాధాన వాక్యం, దివారాత్రము, నీతి కలిగిన వాక్యం, ఆరోగ్యకరమైన వాక్యం దివారాత్రము ధ్యానించండి. చక్కటి కీర్తనలు పాడండి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. నేను ఎప్పుడు కూడా నా టైమింగ్ ఎట్లుంటుందంటే 2 గంటలకు 3 గంటలకు లేచి 1 గంట 2 గంటలు మోకరించినప్పుడు ఫ్రెష్ అనాయింటింగ్, నూతన ఆత్మ దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. నేను ఆ స్పర్శ కోసం ఎంతో తహతహలాడతాను. ఎప్పుడైతే దేవుని నూతన ఆత్మ నీ మీదకి వస్తుందో నీలో ఉన్న విచారాలు, దుఃఖములన్నీ కూడా వెళ్ళిపోతాయి. మొదటిది ఏంటంటే ఆత్మ గుర్తింపు ఏంటంటే మనము మన పాపములు క్షమించబడినవి కనుక మనము ఆయన కుమారులము అయ్యామన్న సంగతి, ఆ ఆత్మలో అట్టి జీవము మనకున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13-14 వరకు. ఈరోజు చాలా మంది యవనస్తులకి చదువుకున్నాం గానీ ఉద్యోగం లేదు. ఏమండి, వయసు పెరిగిపోతుంది కానీ పెళ్లి కావట్లేదు. ఇదిగో నాకు 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది, నాకు పిల్లలు లేరు, నాకు ఈ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఈ యొక్క రోగం వచ్చింది, కిడ్నీ ఫెయిల్ అయింది. నేను ఒక్కటి చెప్తున్నాను కదా, మీ లైఫ్ అంతటికి కూడా మీరు దీర్ఘాయువుతో నెమ్మదితో బ్రతకటానికి ఒక్కటి గ్యారంటీ, పరిశుద్ధాత్ముడు. కాల్తో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 చదివితే, మీరు సత్యవాక్యమును వినిన నాటి నుండి, రక్షణ సువార్తను విని మరి బాప్తీసం తీసుకున్న నాటి నుండి అంట మన భవిష్యత్ అంతటికి, మీ భవిష్యత్ అంతటికి, అది ఏదైనా నీ జాబుకి కానీ, పెళ్లికి కానీ, లేకపోతే గర్భఫలానికి కానీ, గృహము కట్టుకోవడానికి కానీ, ఏదైనా కానీ అది కేవలము దేవుని యొక్క ఆత్మే, పరిశుద్ధాత్మే సంచకరువుకున్నాడు. నా కుమార్తెకి ఎప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తా, మీరు కాల్తో ఎఫెసీ 1:13-14 ప్రకారం మన భవిష్యత్తును అంత అంటే దేవుడు అంట తన ఆత్మ చేత ముద్రించాడంట, సీల్ చేశాడంట. తర్వాత అదే ఆత్మ మన భవిష్యత్ అంతటికి గ్యారంటీ, నీ చదువుకి గ్యారంటీ, నీ అప్పులు తీర్చేది దేవుని యొక్క ఆత్మ, నీ అవసరతలు తీర్చేది దేవుని యొక్క ఆత్మ. నమ్మండి, ప్రభువా మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నా, ఈరోజు నా మీద కూడా నీ ఆత్మ కుమ్మరించమని ఒక చోటు ఉండదు. మీరు నా మాట విని నా వైపు తిరిగితే నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. దేవుడు ఏది ఇచ్చినా కుమ్మరిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో, ఆత్మలో ఏముంది? లైఫ్ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఆత్మతో నడిచే వాళ్ళకి ఖచ్చితంగా సంపూర్ణమైన లైఫ్ ఉంది. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈరోజు చాలా మంది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చినా ఏమండి బాప్తీసం తీసుకోరు, దేవుని ఆత్మను పొందరు. అందుకే ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉంటుంది. మీరు కావాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో అక్కడ నికోదేము మహారాజు వచ్చినప్పుడు యేసు ప్రభు నికోదేముతో అంటాడు, ఒక్కడు నీటి మూలంగా గాని ఆత్మ మూలంగా గాని వాడు ఖచ్చితంగా జన్మించాలి. అంటే నీటి బాప్తీసము ద్వారా నువ్వు తిరిగి జన్మించవచ్చు. అలాగే పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా, నీటి బాప్తీసం తీసుకుని సంఘంలో నువ్వు కనిపెడుతున్నప్పుడు, లేకపోతే అపోస్తులు లాంటి దైవజనుల మీద
చేతులు ఉంచినప్పుడు దేవుని ఆత్మ మీ మీద దిగినప్పుడు మీరు తిరిగి ఖచ్చితంగా జన్మించగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కానీ దేవుని ఆత్మలో ఏముందంటే మన లైఫ్ ఉందండి, అబాండెంట్ లైఫ్ ఉంది. ఏమండి, మార్పునుంది, రూపాంతర లైఫ్ ఉంది. అలాగే నిత్య జీవమైన లైఫ్ కూడా ఇదే ఆత్మలో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, రెండవది చూద్దాం. ఇదే దేవుని యొక్క ఆత్మలో లైఫ్ లో ఉన్నది ఏంటంటే, రెండవది ఏమండి, ఏవేకెన్స్ సోల్ అంటే విటాలిటీ. ప్రాధాన్యత ఏంటంటే, ఆత్మ నీలో నివసించి నిన్ను చక్కగా పడిపోకుండా, చెడిపోకుండా, నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించుటకు నీ ఆత్మను, దావీదు ఏమంటాడు తెలుసా, ప్రభువా నా ఆత్మను కుళ్ళు పట్టనీకంటాడు. కొంతమంది సండే రోజు బైబిల్ తెరుస్తారు, మళ్ళీ సండే రోజే బైబిల్ పట్టుకుని వస్తారు. కానీ ప్రతి దినము ఆయన స్పర్శ కొరకు, ఆయనని ఉత్తముడని రుచి చూడటానికి మనం ఎదురు ఖచ్చితంగా చూడాలండి. ప్రభు రాబోతున్న టైము కనుక. రెండోది ఏంటంటే, నీ ఆత్మను ఎన్నడూ కూడా కుళ్ళు పట్టనీయకుండా ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఓకే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకుంటే, రెండోది ఏంటంటే, రెండో అంశము, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై కలిగి ఉన్నది. హల్లెలూయా. చూడండి, క్రీస్తు మీలోనున్న ఎడల అంటే క్రీస్తు యొక్క అభిషేకం, క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంటే మనం పాప విషయమై కంప్లీట్గా మృతమై, మీ ఆత్మ, దేవుని ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవుని ఆత్మ మనకేమిస్తుంది? జీవం ఉంటుంది. అందుకనే మీరు ఎప్పుడు కూడా నేను నీతిమంతుడను, నేను దేవుని యొక్క నీతిని అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వారికి మంచి లైఫ్ ఉంటుందండి. మీరు కాలితే గలతీయులకు రాసిన పత్రిక 3లో 13 నుంచి 14 వరకు ఆత్మ గురించిన వాగ్దానము అబ్రహాముకు దొరికింది కనుక, ఎవరైతే మరి యేసు ప్రభు మన కోసము శాపగ్రహి ఉన్నాడు కనుక ఆయన శాపమును మనం తీసుకుని మనము కూడా అబ్రహాము వలె ఖచ్చితంగా అట్టి లైఫ్ను ఏ మాత్రము సందేహించకుండా మనం పొందుకోవచ్చు. అందుకని ప్రతిరోజు నేను అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసుడని మీరు చెప్పుకుని ఉండాలి. రెండవది, ఆ ఆత్మే మనల్ని నడిపిస్తుంది, ఆ ఆత్మే మనలను బాగు చేస్తుంది, ఆ ఆత్మే మనలను విడిపిస్తుంది కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆత్మ కలిగిన వాడు అన్ని విషయాల్లో ఏమండి వర్ధిల్లుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీ అపరాధముల నిమిత్తము మీరు సచ్చిన వారై ఉండగా, ఏమండి క్రీస్తుతో కూడా ఆయన మనలను, అంటే దేవుని ఆత్మ ద్వారా మనలను బ్రతికించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు రెండోది ఏంటంటే, ఈ ఆత్మే నడిపిస్తుంది, ఈ ఆత్మే విడిపిస్తుంది, ఈ ఆత్మే మనలను, గొప్ప ఆత్మ మనలో ఉండి గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3 నుంచి 4 వరకు అయితే, మనము మృతి పొందితిమి గాని, పాపపు విషయంలో మృతి పొందితిమి గాని క్రీస్తుతో కూడిన జీవము మనలో దాగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5లో 19లో, ఒక్కని అవిధేయత వల్ల మరణం వచ్చినది, ఆదాము అవిధేయత వల్ల. కానీ యేసుక్రీస్తు యొక్క విధేయత వల్ల మనకి ఏమండి జీవము, సమాధానం వచ్చింది. కనుక ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సినది ఏంటంటే, రెండవది, ఆత్మ నిన్ను చక్కగా నడిపిస్తుంది, విడిపిస్తుంది, బాగు చేస్తుంది. ఆమేన్. మూడవది చూద్దాం. ఇదే యొక్క దేవుని ఆత్మ మనలను మహిమలోనికి తీసుకువెళుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:11 ప్రకారం, యేసుని లేపిన వాని ఆత్మ మీలో సమృద్ధిగా నివసిస్తే, ఏమండి యేసు ప్రభుని ఎలాగు లేపినదో మనలను కూడా ఆయన కడబోర మ్రోగగానే మనందరము కూడా మహిమలోనికి చేరతామండి. అంటే లేపబడతాం. గుర్తుపెట్టుకోండి, ఏలియా, ఎలీషాలు వారు చనిపోయిన వారిని వారిలో ఉన్న ఆత్మ ద్వారా వాళ్ళు లేపారు. అలాగే యేసు ప్రభు కూడా లాజరును లేపాడు, యాయీరు కుమార్తెను లేపాడు. ఏమండి అలాగే యేసయ్య తన ఆత్మను శిష్యుల మీద ఊదాడు. కానీ శాశ్వతముగా ప్రభు ఏమన్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళి 50 రోజుల్లో మరలా తన ఆత్మను మరి శిష్యులకు ఇచ్చినప్పుడు అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు చేశారు. పేతురు కూడా
పౌలు కూడా తనలో ఉన్న ఆత్మ ద్వారా వాళ్ళను లేపి వారి జీవమునిచ్చి వారిని పునరుద్ధాన శక్తితో మరలా సజీవులుగా చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మ మనకి ఎలాంటి జీవాన్ని ఇస్తుందంటే, మీరు ఈ రాకడ కాలంలో ఉన్నారు కనుక మత్తయి సువార్త 28లో మనకి 2 వ్యక్తులు కనపడతారు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. కానీ ఇప్పుడు మాత్రము మనము బుద్ధిగల కన్యకల వల్ల నిత్యము ఆత్మలో సమృద్ధిగా వర్ధిల్లితే ఆయన మహిమలోకి మనం చేర్చబడతాము. యుగాంతం వరకు యుగ యుగములు ఆయనతో పాటు మనము తన జీవము ద్వారా పరలోక రాజ్యాన్ని వెళ్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ భూమి మీద మంచి లైఫ్ ఇస్తుంది, అదే ఆత్మ మనలను పరలోకానికి కొనిపోతుంది. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. మరి ఈమె పేరు రమణమ్మ అండి, గుడ్డూరు దగ్గర గూడుపాడు. చాలా నెలల నుండి ఆమెకి కాలు ఆపరేషన్ అయింది, గాయమైంది, అది తగ్గట్లేదు, భయంకరమైన నొప్పి. కానీ ఆమె ఎంత ఏడ్చిందంటే, అయ్యా నేను తిరగని ప్లేస్ అంటూ లేదు, కట్టులు కడుతూనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో ఆ నొప్పి తగ్గటము, ఆ గాయం మానటం మొదలైంది. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఇతని పేరు హనుమంత్ అండి, అనంతపూరు. కొన్ని నెలలుగా ఈ యొక్క కాలంతా మరి లాగేయటము, భయంకరమైన పోటు, ఎక్కడ చూపించినా తగ్గలేదు. అలాగే తల కూడా పోటు. ఆయన ఉద్దేశం ఏంటంటే నాకెవరో ఏదో చేయించారని. ఒకరోజు మరి అప్పటికి 2-3 సార్లు తను సూసైడ్ చేసుకోవటానికి అటెంప్ట్ చేశాడు. ఒకరోజు మన టీవీ ప్రోగ్రాం చూసి కాల్ చేసినప్పుడు 1 గంట అయ్యా ఈ బాధ నేను భరించలేను, నేను చనిపోతున్నప్పుడు వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు నమ్మండి, దేవుని ఆత్మ బలముగా ఓషియా 14:5 ప్రకారం తన మీద దిగి తనలో ఉన్న ఆ తలపోటు, ఒక సైడ్ తలపోటు, అలాగే ఆ కాలుకున్న భారము అదంతా కూడా నొప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈమె పేరు పార్వతి అండి, కొంపల్లి దగ్గర. ఈ కుటుంబానికి విరోధులు ఆమె చెప్పినది మీతో పంచుకుంటున్నా. అయ్యా మరి నన్ను చంపడానికి మరి ఏవేవో చీకటి క్రియలు మరి నా మీద చేతబడి చేసి పంపిస్తున్నారు. ఆ నైట్ ఇచ్చేవారికి గుండె నొప్పి వచ్చేస్తుంది, తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకేమి లేదమ్మా అని వాళ్ళు చెప్పేవాళ్ళు అని ఆమె మరి ఎప్పుడైతే ప్రోగ్రాం చూసిన తర్వాత కాల్ చేసిందో, ఆ ప్రార్థన చేసిన తర్వాత తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఇప్పుడు నాకు ఏది కూడా పీడకలలు కూడా ఆగిపోయినాయి, ఇప్పుడు నాకు చాలా బాగుంది అని, ఆ గుండె నొప్పి కూడా తగ్గిపోయిందని. ఈ విశ్వాసముతో మరి వాళ్ళ సిస్టరు రక్షణ పొందకపోయినా, అయ్యా ఆమె దేవుని తెలుసుకోలేదు కానీ జస్ట్ నమ్ముద్ది. మరి ఆమెకి ఈ కాళ్ళ యొక్క నరాలు ఆ వెరికోన్స్ వచ్చింది, నొప్పులు, నడవలేదు, మరి లివర్ ప్రాబ్లం కూడా ఉంది, ఆపరేషన్ కంపల్సరిగా కాళ్ళకి కావాలని అన్నారు. కానీ అద్భుతం ఏంటంటే, ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ అన్నాడో ఆపరేషన్ అవసరం లేదమ్మా, ఇప్పుడు అయంత కాళ్ళ దగ్గర నర్వ్స్ కూడా బాగున్నాయి. వాళ్ళు చెప్పిన సాక్ష్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి అనేక మంది గుండె జబ్బుల నుండి, కిడ్నీ వ్యాధుల నుండి మరి స్వస్థత పొందుతున్నారు. భయంకరమైన చీకటి శక్తుల నుండి, చేతబడి క్రియల నుండి విడుదల పొందుతున్నారు. కనుక ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు కాల్ చేస్తే వ్యక్తిగతంగా నేనే మీకు ప్రార్థన చేస్తాను. దయచేసి ఒకసారికి తగ్గపోతే మీరు మరలా ఫోన్ చేసి మీరు ప్రార్థన చేపించుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ అద్భుతం మీకు చేస్తాడు. ఇటు మహిమగల కార్యములకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెల 12, 13 హైదరాబాద్ కి దగ్గరున్న చేగుంట దగ్గర 2 days సంపూర్ణమైన స్వస్థత సువార్త కూడికలు ఉన్నాయి.
ప్రతి ఒక్క సంపూర్ణ కృప కుటుంబ సభ్యులందరూ ఈ మీటింగ్ల కొరకు ప్రార్థన చేయండి. దగ్గర ఉంటే తప్పకుండా రండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా ఆ నిలువెత్తు స్థితి తీసివేయి. నా మీద నిలువెయ్యకు. నన్ను తాకయ్యా. నన్ను తాకండి. ముంచండి. ముంచండి. ఫైర్! ఫైర్! Receives power, receives glory, fire, fire, fire. So good. Touch, touch, thank you. Tanri, in Parshuddha Shakti Dwar. The Lord is touching the Patka. And go, touch. నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో హస్తముఖ కడగబడదు. నీ ఆత్మతో నింపబడదు. నీ అభిషేకంతో నింపబడదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ మాసంలోనే కలిసి వదలగా నీకేమైనా తెలుసు. జీసస్ ఇస్తే ఏం జరిగింది? నీకు ప్రార్థన చేశాను. ఏమి తెలకుండా గొంతు నొప్పిగా ఉంది. ఆ. నొప్పి అవుతుంది, చేతులు పట్టుకుంటే నేను ప్రార్థన చేసినాను. ఓకే, ప్రార్థన చేసేటప్పుడు గొంతు నొప్పి బాగుండేది. ఇప్పుడు ఆ గొంతు నొప్పి తగ్గిపోయింది. ఓకే, తండ్రి నీకు వందన. నీ బలమైన సన్నిధిని, బలమైన ఆత్మని బిడ్డగా ఆ గొంతు నొప్పి ఎన్నడూ రాకూడదు. నీ బిడ్డను సంపూర్ణంగా స్వతపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ ఆత్మలో నా ప్రభువా జీవమున్నదన్న మాట మేము తెలుసుకున్నాం. ఒకటి గుర్తింపు, రెండవది భూమి మీద నడిపిస్తుంది, మూడవది మమ్ములను మహిమలోనికి తీసుకువెళుతుందని. అందుకనే ఎవరైతే ఆత్మ లేని వారు ఉన్నారో వారందరూ ఈ దినము నుంచి నూతన ఆత్మతో, నూతన బలముతో నింపమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యముగా రోగుల మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక, వ్యాధిగ్రస్తుల మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక. ప్రభువా, కార్యములు నాయన వివాహం జరగక నాయన ఆగిపోతున్న బిడ్డలకు నీ ఆత్మ ద్వారా కార్యము, ఉద్యోగాలు లేక ఉన్న బిడ్డలకు నీ ఆత్మ ద్వారా ఉద్యోగాలు, కనని గర్భము నీ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెరవబడును గాక. ప్రభా, చీకటి క్రియల నుంచి, చాతబడి క్రియల నుంచి, అంధకార క్రియల నుండి ప్రభా అయ్యా నీ ఆత్మ ఇప్పుడే వారి మీద దిగి అట్టి బలహీనతలన్నీ తొలగి పోవునుగాక తండ్రి. అయ్యా, నేను మిమ్మలను అనాథలుగా విడువనన్న ఇప్పుడే ఒక చెట్టు మీద మంచు వలె వీరందరి మీద బలముగా దిగి ప్రతి వ్యక్తి దేహములో ఉన్న భయము, బలహీనత, నొప్పులన్నీ వేరుతో సహా తొలగిపోవునుగాక. నీ ఆత్మే నీవే దేవుడు అని, రక్షకుడని వారు ఒప్పుకుని కొలసి 1:13 ప్రకారం నీ రాజ్య నివాసులయ్యే భాగ్యం దయచేయండి నాయన. ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడే రాకడ కాలం వరకు మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.